మనం 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 అని మనం తెలుగులో అంటాం అవునా లేదా? కంప్యూటర్ లాంగ్వేజ్లో యూజర్స్ అంటారు. యూజర్స్ అంటే మనమే. ఒక టెక్నికల్ వర్డ్ ఎప్పటికీ కంప్యూటర్స్లో ఒకే ఒక పదం వాడేది యూజర్స్. మనం ఏదైతే మనం యాక్షన్స్ మనకు ఇస్తామో ఆ యాక్షన్స్ కంప్యూటర్లో క్యాల్కులేషన్ చేసి మనకు ఒక రిజల్ట్ ప్రొడ్యూస్ చేసేదే కంప్యూటర్స్. ఎవరు కనుక్కున్నారు కంప్యూటర్స్ని? చార్లెస్ రెండు 1890s 1822 టైంలో కనుక్కున్నారు. మనం 2024లో ఉన్నాం. 2024లో 2000 అయిపోయింది, 19,000 అయిపోయింది, 18th సెంచరీ 1822 1822 1822 సంవత్సరాలు ఆ టైంలో కనుక్కున్నారు. ఒకప్పుడు కంప్యూటర్స్ ఎలా ఉండేవంటే ఒకప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండేవి, ఒకప్పుడు కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి. ఒకప్పుడు కంప్యూటర్స్ ఎలా ఉన్నాయంటే ఒక మానిటర్ చూడాలంటే ఇంత పెద్ద ఉండేది, ఒక మెమరీ చూడాలంటే ఇంత పెద్ద ఉండేది, ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే ఇంత పెద్ద కెపాసిటీ అవసరం. వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు కదా జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్లో. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది కంప్యూటర్? మన పాకెట్లో పెట్టుకోవచ్చు. నోట్ ప్యాడ్స్ ఉంటాయి, అలా కదా, ప్రొజెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు. డేటాని మనం డిఫరెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటాము, ఒకటి అదర్ డివైస్లో స్టోర్ చేసుకుంటాము. దేంట్లో స్టోర్ చేసుకుంటాము? పెన్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకుంటాం, సిడీస్లో స్టోర్ చేసుకుంటాం, మెమరీ చిప్లో స్టోర్ చేసుకుంటాం. అవునా లేదా? మనం మెయిన్గా కంప్యూటర్స్ని దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం మనం కంప్యూటర్స్ని? వాట్ ఆర్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద కంప్యూటర్స్? ఎందుకు యూజ్ చేస్తాం? ఈరోజు నేను మొబైల్లో ఒక డేటాను స్టోర్ చేస్తాను. 1 year తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుందా ఉండదా? ఇట్ ఈస్ స్టోర్డ్ డేటా. అవర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో పర్సనల్ కంప్యూటర్స్ అని మన డెస్క్టాప్ మీద ఇప్పుడు ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉంటాయి అవునా లేదా? ఆ కంప్యూటర్స్ ని డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటాం. మనం ల్యాప్టాప్స్ లో ఇంకా ఆపరేటింగ్ చేస్తాం, స్మాల్ వన్ చిన్నగా ఉంటుంది, పాకెట్లో పట్టుకొని పోతాం, మనం చేతిలో పట్టుకొని వెళ్తాం, అది ల్యాప్టాప్స్ అంటాం. చిన్న నోట్బుక్స్ ఉంటాయి, నోట్బుక్ అంటే చిన్నగా ఉంటుంది, ఇంకా నోట్బుక్ కంప్యూటర్స్. పర్సనల్ కంప్యూటర్ డెస్క్ మీద పెట్టేసి డెస్క్ మీద కానీ ఎక్కడైనా పెద్ద కంప్యూటర్స్ అనేది పర్సనల్ కంప్యూటర్స్ అంటారు. మనం ల్యాప్టాప్స్ మన పెట్టుకొని వర్క్ చేసేటువంటి ల్యాప్టాప్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. బట్ నౌడేస్ ఒకప్పుడు ఇంత పెద్దగా ఉండేది, ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయినాయి కంప్యూటర్స్. ఒకప్పుడు కంప్యూటర్స్ కొనాలంటే ఇట్ టేక్స్ లాక్స్, లక్షలు కూడిన పని. బట్ ఇప్పుడు 15,000 16,000 8,000 9,000 కంప్యూటర్స్ వస్తున్నాయి. సెకండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా అవునా లేదా? మనకి మెమొరీ ఏంటి? మన బాడీలో మెమొరీ ఏంటి? అలాగే కంప్యూటర్లో కూడా ఒక మెమొరీ ఉంటుంది. ఆ మెమొరీనే మెమొరీ యూనిట్ CPU. CPUలోనే 3 పార్ట్లు ఉంటాయి, ALU అని, MU అని, CU అని. ALU అంటే ఆటోమేటిక్, ప్లస్ మైనస్ డిఫరెంట్. కీబోర్డ్ లో డిఫరెంట్ సింబల్స్ కన్వర్ట్ చేస్తారు. క్వశ్చన్ మార్క్ గాని లెస్ దాన్ కీబోర్డ్ యూనిట్. మెమొరీ అంటే స్టోర్ చేసుకోవాలి. మన కంప్యూటర్ మెయిన్ గా కంప్యూటర్ యూజ్ చేసేది ఏంటంటే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం, ఎప్పుడు అవసరమైనప్పుడల్లా మనం యూజ్ చేస్తాం. ఏమంటే చూసుకోవచ్చు అలా. ఈ కంప్యూటర్ బేస్ చేసుకొని ఇప్పుడు బయట ప్రపంచంలో మీరు వినే ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అని. అలా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా, ఒక ప్రాజెక్ట్